मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అవునబ్బా, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో గెలవాలంటే మనం ఇలా బాడీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా చెప్పావు. బిల్డింగ్ కట్టాలన్నా ఇటుకలు చాలా దృఢంగా ఉండాలి. ఏంటి అనుమానమా? అవునబ్బా, ఇటుక కాదు సిమెంట్ బాగా స్ట్రాంగ్ గా ఉండాలి. ఏంటి? సిమెంట్ స్ట్రాంగ్ గాను ఇటుక వీక్ గాను ఉంటే బిల్డింగ్ పడిపోతుంది. ఇదే పర్ఫెక్ట్ ఫిలాసఫీ. ఏంటి అనుమానమా? అవునబ్బా, తెలివైనోడా. వీళ్ళకి ఫిలాసఫీ కాదు, ఫిజికల్ ట్రైనింగే చాలా ముఖ్యమబ్బా. ఏం తోతారం ఆర్మీ సిద్ధం చేస్తున్నారా ఏంటి? లేదబ్బా, చిలుకలకి వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరగబోతోంది. అలాగా? నేను పెహల్వాన్ మిట్టూలాల్, ఇంకా నా స్వీటీ జడ్జు. ఏంటి నా స్వీటీ? అదేమన్నా జాయింట్ అకౌంటా? స్వీటీ నా ఫ్రెండ్. నాకు కూడా తన ఫ్రెండ్, ఇంకా నాకు తన ఫ్యాన్ కూడా. అలాగా? అవునబ్బా, తనేమంటుందంటే నేను చిలుకలకు ఇన్స్పిరేషన్ అంట. అయితే నేను స్వీటీని నా ఫ్యాన్ చేసుకుంటాను. ఈ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో ఎలాగైనా గెలిచి చూపిస్తాను. ఏంటి అనుమానమా? ఏంటబ్బా ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదు, ఒక చిన్న పని గుర్తొచ్చింది. నువ్వు ఈ సెకండ్ హ్యాండ్ కుర్రోళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. నువ్వు వెళ్ళి చీపురు కట్ట తీసుకురా, నేను ఈ చైర్ ని తోసించుతాను. ఇలా చోట దాన్ని నేను తీసుకెళ్ళిస్తాను. నాకు పని రెట్టింపు చేసావే. నీకు దమ్ము లేదని తెలుసు కదా, ఎందుకు ఇటువంటి పని చేస్తున్నావు? సిలిండర్ తీసుకొచ్చానండి. అది నేను మోస్తాను. నేను చూస్తేనే అర్థం అవుతోంది, దాని మూత కూడా నువ్వు తీయలేవు అని. నువ్వెలా సిలిండర్ మోస్తావు? నేను తీసుకెళ్లి పెడతానులే. సరిగ్గానే చెప్పారు. మనుషులకు మాత్రమే కాదు, పోపెట్ కూడా ఏం చేయగలదో అదే చెయ్యాలి అని. ఏమైంది పోపెట్? నిద్రపోవడానికి నువ్వెందుకు ప్రయత్నిస్తున్నావు? చిలుకల వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ కి స్వీటీని జడ్జ్ అంట. తనకి బ్రెయిన్ పాడైపోయింది. తన దగ్గర మీరేం అడుగుతున్నారో తనే సమాధానం చెప్తున్నాడు. జీవితంలో అన్ని ప్రశ్నలకి సమాధానం నిజాయితీగా ఉండడం లేదు మిత్రమా. ప్రశ్నలోనే సమాధానం ఉంది, సమాధానంలోనే ప్రశ్న ఉంది. ఇదే లైఫ్ యొక్క ఫిలాసఫీ. ఏంటి అనుమానమా? స్వీటీ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జడ్జి. తన్ని ఇంప్రెస్ చేయాలంటే తను ఆ కాంపిటీషన్ లో గెలవాలి. అందుకనే బరువైన వస్తువులు మోయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏంటి అనుమానమా? బాగా అర్థమైంది. ఎటువంటి అనుమానము లేదు. తెలివైన వాళ్ళకి ఒక సైగ చేస్తే చాలు. పపాట్, ఇందుకోసం నిన్ను నేను ట్రైన్ చేస్తాను. రేపు ఉదయాన్నే నీ ట్రైనింగ్ ని స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. ఎవరికి గాల్లో ఎగిరే అలవాటుందో వాళ్ళకి నేల మీద పరిగెట్టడం చాలా కష్టం. ఏంటి అనుమానమా? ఇలా చూడు పపాట్, నువ్వు తత్వాలు చెప్పడం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి సారించు. వెళ్ళు, గ్రౌండ్ చుట్టూ ఓ రౌండ్ తిరిగిరా. ఆ తర్వాత ఈ వెయిట్ నెత్తు. యాపిల్ ఏమైంది? ఆ యాపిల్ తిన్నది నువ్వేనా? అది ఆ యాపిల్ చెడిపోయి కుళ్ళిపోతుందమ్మా. అది కాకుండా ఈ సూదితో ఈ ఊలు బండిలే బాగుంటుంది, తీసుకో. ముందు పవర్ ని పెంచుకోవాలి, డంబుల్స్ లేపడం నేర్చుకోవాలి.
రేపు జరగబోయే కాంపిటీషన్ సమయం నాది, ఆ ట్రాఫీ కూడా నాదే. కానీ సంతోషాన్ని స్వీటీ మొహంలో చూస్తాను. ఏంటి అనుమానమా? పియర్ పండు రోజుకి ఒకటి తింటే ఒంటికి చాలా మంచిది. ఈ రోజు కాంపిటీషన్ ని ప్రారంభిద్దాం. చప్పట్లు చప్పట్లు. పపాట్, పూర్తి దృష్టి సారించి దీన్ని చేయి. ఇక్కడ ఇంకా చాలా చిలుకులున్నాయి, సరేనా? విజయానికి సిద్ధమైన వాడి ముందు ఇదంతా ఒక లెక్క. ఏంటి అనుమానమా? మొదటి రౌండ్ లో 1 కిలో వెయిట్ తో స్టార్ట్ చేయబోతున్నాం. వీళ్ళల్లో ఎవరో ఒకరు తప్పకుండా గెలుచుకుంటారు ట్రోఫీ. కుండలో రాళ్ళేసినా సరే కుండ నిండిపోతుంది. ఇప్పుడు ఈ మొదటి పెహల్వాన్ ఏం చేయబోతున్నారో చూద్దాం. రండబ్బా, మొదటి ఛాంపియన్ ఎవరో రండి. అరే సబాష్, బాగా చురుగ్గానే ఉన్నావు బా. ఏ షబా. అరే ఏంటిది, మొదటి పెహల్వాన్ వల్ల కాలేదు. ఇప్పుడు వస్తున్నారు నెక్స్ట్ ఛాంపియన్. ఈయనైనా ఏం చేయబోతున్నారో చూద్దాం. రెండవ పెహల్వాన్ మొదటి రౌండ్ లో గెలిచారు. మూడవ పెహల్వాన్ ఈయన పైన గెలుస్తారో లేదో చూద్దాం. చాలా సూపర్ అబ్బా, నీ పవర్ చూపించు. ఇంకా బాగా నీ పవర్ ని చూపించు. ఓహో, ఈయన వచ్చిన వేగంలోనే వెళ్ళిపోయారు. ఆయన ఈయన్ని శాండ్విచ్ చేస్తాడని చూస్తే ఈయన శాండ్విచ్ అయిపోయాడు. ఇంకా రావాల్సిన పెహల్వాన్లు చాలానే ఉన్నారు. కానీ ఇప్పుడు వస్తున్న మన పోపట్ ని అందరూ ఆహ్వానిస్తున్నారు. కొట్టేశారబ్బా. అందరూ చప్పట్ల శబ్దాన్ని ఆపండి. ఇప్పుడు ప్రారంభం కాబోతోంది సెకండ్ రౌండ్. ఈ రౌండ్ ఏమో 1.5 kg రౌండ్. త్వరగా స్టార్ట్ చేయండి, కొంచెం కూడా లేట్ చేయకండి. చప్పట్లు. ఎక్కడ చూసినా సరే చప్పట్ల శబ్దం వినపడుతోంది. ఎందుకంటే ఈయన ఫైనల్ రౌండ్ కి చేరుకున్నారు కాబట్టి. అరే, ఈయన ఎత్తాలనుకున్నారు కానీ ఎత్తకుండా కింద పడిపోయారు. టైప్ చేసేవారు టైపిస్టు, ఇందులో గెలిచేవారు ఫైనలిస్టు. ఇప్పుడు రాబోతున్నవారు ఎందులోనూ తగ్గిన వారు కాదు. ఈయన బలంగా చప్పట్లతో ఆహ్వానించడం తప్పేది కాదు. స్కోర్ బోర్డ్ లో పదాన్ని చూపించారు. మన పోపెట్ ఏమో ఇప్పుడు ఫైనల్ కి చేరుకున్నారు. వావ్ పప్పెట్, నువ్వు అదరగొట్టేశావు. పప్పెట్టే గెలుస్తాడు. ఇలా చూడమ్మా స్వీటీ, నువ్వు జడ్జి అని ఒప్పుకుంటున్నాను, కానీ ఇంత జడ్జిమెంటల్ అవ్వాలని అవసరం లేదు. నేను పోపట్ గెలవాలనే కోరుకుంటున్నాను, కానీ చిలుకలన్నీ కూడా బలంగా ఉన్నాయే. పోపెట్ తర్వాత 2 కేజీలు ఎత్తాలట. దమ్ము పట్టి ఎత్తు. ఇంతవరకు అంత బరువు ఎప్పుడు ఎత్తలేదే. పప్పెట్ అలా చూడు, స్వీటీ చాలా సంతోషంగా ఉంది. నువ్వు గెలిచావనుకో, స్వీటీకి తోతారాంకి ఎంత గౌరవంగా ఉంటుందో తెలుసా? కానీ ఆలోచించి చూడు, నువ్వు గెలవగానే నీ చేతిలో ట్రోఫీ ఉంటుంది. స్వీటీ కూడా నీ పక్కనే ఉంటుంది. సిటీలో ఎక్కడ చూసినా నీ పేరే. నీకు పెద్ద పెద్ద యాడ్ ఫిల్మ్స్ లో పని కూడా దొరుకుతుంది. నువ్వు స్వీటీకి గిఫ్ట్ కూడా ఇవ్వగలవు. తన్ని డిన్నర్ కూడా తీసుకెళ్లగలవు. కళ నీది. కానీ ఆ కళ ఈ రోజు ఈ పోపెట్ నెరవేరుస్తాడు. బైల్వాన్ సోదరులారా, ఈ రోజు పోటీలో ఈ పోపెట్టే గెలుస్తాడు. ఈ ఎరుపు రంగు దుప్పట్టా మా అత్తయ్యది. నెక్స్ట్ రౌండ్ ఏమో 2 kg రౌండ్. చప్పట్లు. ఈ పక్షికి రెక్క విరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసారు. తనెవరో అనేది నిరూపించబోతున్నారు.
పోపట్ గెలిచాడు. ఇక మన విన్నర్ ఎవరంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ పోపట్. అవునబ్బా పోపట్, కంగ్రాచులేషన్స్ ఓయ్. నా రాసి ఏంటంటే స్కార్పియన్. ఈ రోజు నుండి మన పోపట్టే ఛాంపియన్. చప్పట్లు చప్పట్లు. పోపట్ సార్, 2 కిలోలు ఎత్తే ముందు మీకేమనిపించింది? నిజం చెప్పాలంటే నేను భయపడ్డాను, కానీ ఒక్కొక్కసారి భయమే మనకి బలాన్ని ఇస్తూ ఉంటుంది. ఒక విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఇష్టపడితే దాన్ని ఖచ్చితంగా మీరు సాధిస్తారు. అదేంటి? చెప్పు చెప్పు. ఆ విషయం ఏంటి? చెప్పు పోపట్, చెప్పు. అది ఏమిటి చెప్పు పపెట్, చెప్పు. అదేంటంటే ట్రాఫీ. ఏంటి అనుమానమా?